ధన్యుడను నేను కృతజ్ఞుడను యేసు నీ ప్రేమకు నేను ధన్యుడను. యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఉన్నతమైన సర్వశక్తి కలిగిన నామములో మీ అందరికీ శుభవందనాలు. మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఒక లేఖన భాగాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. కీర్తనల 66వ కీర్తన 18వ వచనం జాగ్రత్తగా చూడండి. అక్కడ రాస్తాను, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎలా ప్రభు నా మనవి వినకపోవును. అంటే మన హృదయంలో పాపం లక్ష్యం చేస్తే ప్రభు మన మాట వినడట, ప్రభు మన ప్రార్థన ఆలకించడం, ప్రభు మన యొక్క ఘోష ఆయన చెవులకు వినబడతాం. కానీ దావీదు రాస్తూ అంటాడు, నేను మొర్రపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును అంటాడు. ఎందుకు తెలుసా? దావీదు యొక్క హృదయము పాపంతో నిండి లేదు. అందుకనే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అయిపోయాడు. 2025లో అడుగుపెట్టిన నువ్వు నీ హృదయంలో ఎవరి మీద కుళ్ళుందా, కుతంత్రాలు ఉన్నాయా, అసూయ ఉందా, అహంకారం ఉందా, గర్వం ఉందా, ఇవన్నిటిని తీసేసుకొని ప్రభా నన్ను, నా పిల్లల్ని, నన్ను, నా భర్తని, నా కుటుంబాన్ని మార్చు ప్రభా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన వినడానికి ఇష్టపడతాడు. ప్రియులారా, మర్చిపోక ఈరోజు. అందుకని అక్కడ రాస్తే నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎలా ప్రభు నా మనవి వినకపోవును అంటున్నాడు. అంటే నువ్వు పాపంతో నీ హృదయం నిండి ఉంటే, పాపంతో నీ హృదయం కానీ లోపడి ఉంటే దేవుడు నీ మనవి ఆలకించడు. దేవుడు నీ మనవును వినడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుడు నీ యొక్క మనవిని ఆలకించడానికి ఇష్టపడే దేవుడు కాదు. ప్రియులారా, ఈరోజు నువ్వు ఎంతో మొరపెడుతున్నావు, ఎంతో కన్నీరు కారుస్తున్నావు, ఎంతో వేదన పడుతున్నావు, ఎంతో దుఃఖిస్తున్నావు దేవుని సన్నిధిలో. అయినప్పటికీ నీ ప్రార్థనకి జవాబు రావట్లేదు. కారణం ఏంటి తెలుసా? నీ హృదయంలో ఎక్కడో పాపం ఉందేమో, నీ హృదయం ఎక్కడో అహంకారంతో నింపబడిందేమో. అందుకంటాడు కదా, దేవుడు హృదయరాశలు ఎరిగిన దేవుడివే. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. నీ హృదయం నిండుకున్న దాన్ని బట్టే నీ యొక్క జీవితంలో దేవుడు నీ మనవిని ఆలకించి నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడతాడు. మేబీ నువ్వు బాగా మాట్లాడచ్చు. అందుకంటాడు కదా, ఒకడు బయటికి నవ్వుచున్నాను, హృదయంలో దుఃఖంతో నిండి ఉంటుందట. ఈరోజు ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నీ హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఎల్లా నీ మనవి వినకపోతాడట. ఈరోజు ఒకసారి ప్రభా నేను, నా కుటుంబం, నా జీవితము మరొకసారి ఈ లేఖనాన్ని ఎత్తుపట్టుకుంటాం. నువ్వెవరైనప్పటికీ ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా చెప్పు, ప్రభా నా హృదయంలోని పరిశుద్ధంగా ఉంటాను, నా హృదయంలోని నీ ఆత్మచేత నన్ను నింపు, నా ప్రార్థనను ఆలకిస్తామని నాకు ఈ లేఖనం అర్థమైంది కదయ్యా, సహాయం దయచేయని చెప్పు. దేవుడు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభా నీకు వందనాలు చెంచుకొని ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబాల మీద, పిల్లల మీద ప్రభా అందరి హృదయాలు శుద్ధీకరించబడునుగా కనుక్కోండి. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఉన్నతమైన నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించును గాక.